యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మీరు బాగున్నారా? బాగున్నానమ్మా. నువ్వు ఇచ్చిన సలహా వల్ల జీవితంలో స్థిరపడ్డాను. అవునమ్మా, ఆ రోజు నువ్విచ్చిన సలహా ప్రకారం మా ఆయన వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. చిన్న మొక్కగా మొదలైన నా బిజినెస్ ఇప్పుడు మహావృక్షంగా ఎదిగిందమ్మా. రోడ్డు పక్కన కాఫీ పొడి పొట్లాలు అమ్ముకునే నాకు కొద్ది సమయంలోనే ఎన్నో పెద్ద పెద్ద ఆర్డర్లు వచ్చాయమ్మా. ఇప్పుడు నా కాఫీ పొడి ఇతర రాష్ట్రాల వారు ఎక్స్పోర్ట్ చేస్తామంటూ పెద్ద పెద్ద కంపెనీలు కూడా క్యూ కట్టినాయమ్మా. అవునా, చాలా సంతోషమన్నా. అమ్మా తీసుకోండి అమ్మా. ఏంటిది? 50,000 రూపాయలమ్మా. నాకెందుకన్నా? మా సంతోషం కోసం అమ్మా. అయ్యో లేదు, నేనేదో నాకు తోచిన సలహా చెప్పాను, దానివల్ల మీరు బాగున్నారు అని చెప్పారు. అదే నాకు పెద్ద కానుక. ఈ డబ్బు వద్దండి. ఇది కానుక కాదమ్మా, మీ తెలివితేటలకు ఈ వ్యాపారి ఇస్తున్న చిన్న ప్రతిఫలం. తీసుకోండమ్మా. తీసుకోమ్మా. ఆ డబ్బు నువ్వు వాళ్ళ దగ్గర ఊరికే తీసుకున్నట్టు కాదు కదమ్మా. అవునదినా, కొందరు డబ్బును పెట్టుబడిగా పెడతారు, కొందరు తెలివితేటల్ని పెట్టుబడిగా పెట్టి డబ్బు సంపాదిస్తారు. తీసుకోమ్మా, కానుక కాదు, నీ కష్టార్జితమమ్మా. ఇటివ్వండి, తీసుకోమ్మా, తీసుకో. వస్తామమ్మా. వెళ్ళొస్తామమ్మా. పద. అమ్మ గుణమా, ఈ డబ్బులు తీసుకెళ్ళి మీ అత్తకిచ్చేమ్మా. ఇస్తే కామాక్షి తీసుకోవద్దు, టైం అయిపోతుంది కదా. ఏంటే? ఇంకా టైం అవ్వలేదు, ఇంకా 1 నిమిషం ఉంది. అమ్మా గుండమ్మా, వెళ్ళమ్మా, త్వరగా డబ్బులు మీ అత్తయ్యకి ఇచ్చేయమ్మా. వెళ్ళమ్మా. అత్తయ్య, ఛాలెంజ్ ప్రకారం మీకు నేను కట్టాల్సింది 25,000, ఇది 50,000. తీసుకోండి. మా వదిన ఛాలెంజ్ లో గెలిచిందో. అమ్మ గుండమ్మా, ఇక నువ్వు ఇంట్లోంచి వెళ్ళక్కర్లేదమ్మా, మీ ఆయనతో కలిసి ఉండొచ్చు. అత్తయ్య, దయచేసి ఇది మీ మీద నా గెలుపని మాత్రం అనుకోకండి. ఎప్పటికైనా శాసించే స్థానం మీది, ఆచరించాల్సిన బాధ్యత నాది. ఇంకెప్పుడు నేను మీతో ఇలాంటి ఛాలెంజ్లు అవి చేయనత్తయ్యా. మీ కోడలు చేసిన మొదటి తప్పుగా భావించి నన్ను మన్నించండి అత్తయ్యా. అమ్మా గుండమ్మా, తీసుకో అమ్మా.
గుండమ్మా, ఈరోజు అత్తయ్యతో చేసిన ఛాలెంజ్లో ఓడిపోయి తల వంచుకుని ఏడ్చుకుంటూ ఇంట్లోంచి బయటికి పోతుంది. పెద్ద పార్టీ చేసుకుందాం అనుకున్నాను, మొత్తం రివర్స్ అయిపోయింది. ఛ! ఏయ్, అసలే అనుకుంది రివర్స్ అయిపోయిందని నేను బాధపడుతుంటే మందు వేయడానికి ఐస్ క్యూబ్స్ తెచ్చుకుంటున్నావా? ఈ ఐస్ క్యూబ్స్ తెప్పించింది మాత్రం మందేయటానికేనే. ఇప్పుడు గుండమ్మ ఇల్లొదిలి వెళ్ళిపోతుంది, నీ ఆశ నెరవేరుతుంది. ఆ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ లిటిల్ వేద్దాం అనుకున్నాను. కానీ ఇవి తాగడానికి కాదు, తల మీద పెట్టుకోవడానికి పనికొచ్చాయి. తలపోటు వచ్చేసిందే బాబు. నాకు అరికాల్లోంచి మంట వచ్చేస్తుంది. నేనెవరితో చెప్పుకోను? అసలు దాని జాతకం ఏంటి? ఓడిపోతుంది అనుకుంటామా, కానీ ఆఖరి నిమిషంలో గెలిచేస్తుంది. దాని అదృష్టం కాదే, ఆ కాఫీ పొడి దరిద్రుడు ఒక్క 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చుంటే మనం అనుకున్నది జరుగుండేది. వాడి నోట్లో కాఫీ పొడి పొయ్యా, వాడి కట్టె మీద కాఫీ పొడేసి తగల పెట్టా. ఉసే, కాస్త ఈ ఐస్ క్యూబ్స్ తో తల మీద మర్దన చేయవే. బా, ఎంత చల్లగా ఉందే. ఈ చలవా ఐసుది కాదే, నీ చేతిది. నువ్వా? నువ్వెప్పుడొచ్చావు? నువ్వెవరే? గుండమ్మ నువ్వా? ఏ అంత టెన్షన్ పడిపోతున్నారు ఇద్దరు? టెన్షనా? టెన్షన్ దేనికి? మరి దానికి టెన్షన్ ఎందుకు వస్తుంది? నీకు తలనొప్పి ఎందుకు వస్తుంది? మీరు అనుకున్నది రివర్స్ అయిందనే కదా. నేను ఇంట్లో నుంచి పోతాను అని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అది జరగలేదు. అందుకేనా? నువ్వు ఇంట్లోంచి పోతే నాకు ఆనందం ఏంటమ్మా? అత్తయ్య గారితో గొడవపడి ఛాలెంజ్ చేసింది నువ్వు. ఛాలెంజ్లో గెలవకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంది నువ్వు. మేమేదో అత్తయ్యని రెచ్చగొట్టి నిన్ను బయటకు పంపించాలనుకున్నట్టు మాట్లాడుతున్నావేంటి? ఇదిగో ఈ కితకితలే వద్దనేది. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే లిటిల్ బిట్ వేద్దామనే కదా ఐస్ క్యూబ్స్ తెప్పించుకున్నావు. మీరిద్దరు వాగిందంతా విన్నాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే దానికి ఏం కలిసి వస్తుందో దానికే క్లారిటీ లేదు. కానీ నీకైనా క్లారిటీ ఉందా నానమ్మ? చుట్టపు చూపుగా వచ్చి ఇంట్లో కూర్చున్నావు. పెట్టింది తిని హరే కృష్ణ హరే రామ అంటూ ఉండక వెధవలతో చేరి ఈ వెధవ పనులేంటి? ఈ విషయం మావయ్య గారితో చెప్పాననుకో, మళ్ళీ లైఫ్ లో ఈ గడప తొక్కనివ్వరమ్మా. తొక్కుదాం అనుకున్నా తొక్కడానికి కాళ్ళు లేకుండా విరిచేసి మరి వీల్ చైర్లో మీ ఊరికి పంపిస్తారు. నీ సంగతేంటే? చీ అంటే దులిపేసుకుంటావు, తూ అంటే కడిగేసుకుంటావు, కానీ బుద్ధి మాత్రం మార్చుకోవు. ఏదో సాధించాలని, నన్ను ఏదో చెయ్యాలని ప్రయత్నం చేసి ఎన్నిసార్లు ఫెయిల్ అవుతావు? ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా మీకు సిగ్గే లేదా? మీకు వేయడం లేదా? రెచ్చిపోకు. నువ్వేదో మళ్ళీ గెలిచాను అని రెచ్చిపోయి డైలాగులు కొట్టకు. అత్తయ్య గారితో చేసిన ఛాలెంజ్లో నువ్వు గెలిచావు, కానీ ఇప్పటి వరకు ఆదినైతే నువ్వు గెలవలేదుగా. ఆ విషయం నువ్వు గెలిచినప్పుడు చెప్పు, అప్పుడు నువ్వు ఓడినట్టు నేను ఒప్పుకుంటా. ఆ రోజు కూడా వస్తుంది. ఓటమిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండు.
అత్తయ్య హారతి తీసుకోండి. ఏంటి అది? పూజ చేశాను అత్తయ్య. ఇదిగోండి హారతి. నేను అడుగుతుంది ఇది కాదు, దేవుడి విగ్రహాలకు బాడీగార్డ్స్ లాగా వేంటి అని. నెమలి పించమత్తయ్య. ఆహా, మాకు తెలీదులే, కోడీకలు అనుకుంటున్నాను. మొన్న ఏదో నా మీద ఛాలెంజ్ గెలిచేసరికి ఏం చేసినా సాగుతుంది అనుకుంటున్నావేమో. నెమలి పించం ఇంట్లో ఉంటే మంచిదత్తయ్యా. మంచా? ఏం జరిగింది మంచి? ఎవరికి జరిగింది మంచి? తాళాలు నీ దగ్గర ఉన్నాయని అడ్డదిడ్డమైనవన్నీ తెచ్చిపెట్టి డబ్బులు తగిలేయటం కాకపోతే? అబ్బబ్బబ్బబ్బా, ఏంటే నీ గొడవ? శుభంగా సుప్రభాతం వినబడుతుంటే ప్రశాంతంగా వింటున్నాను. ఈలోపు కై కై అంటూ ఏంటే నీ కేకలు? ఏమైంది గుండమ్మా? ఏమవుతుంది? పేనుకి పెత్తనమిస్తే తలంతా గొరిగి పెట్టిందన్నట్టు దీనికి ఇంటి పెత్తనం అప్పగించారు. దాంతో ఏం చేయాలో తెలియక అడ్డమైనవన్నీ తెచ్చి ఇంట్లో పెడుతోంది. ఏమైందమ్మా? రోజూ ఉండేదే కదరా. గుండమ్మ ఏం చేసినా మీ అమ్మకి నచ్చదు. ఆహా, అంతే. అందరూ అలాగే అని అందరి దృష్టిలో నన్ను ఒక రాక్షసిని చేస్తున్నారు. ఏమైంది కామాక్షి? ఎందుకలా అరుస్తున్నావు? నా దినమైంది, నా బూడిదైంది, నా సార్థమైంది. ఊరుకోమ్మా, పొద్దున్నే ఏంటా మాటలు? గుండమ్మా, అమ్మ అంత సీరియస్ అవుతుందంటే ఏం చేసావు? అది అత్తయ్య గారు అలా సీరియస్ అయిపోతున్నారంటే తనేదో ఆవిడకి నచ్చని పని చేసే ఉంటుంది. మీరిలా గొంతు చించుకుని ఆవేశపడితే బీపీ వస్తుంది. కానీ ఇదేం చేసిందో మీరెందుకు తిడుతున్నారో మాకెలా తెలుస్తుంది? ఏం చేసిందా? ఒకసారి అటు చూడండి, చూడండి. పూజ గది కొత్తగా ఏముంది అక్కడ? ఎవరైనా దేవుడికి పూలు పెడతారు, పళ్ళు పెడతారు. ఈవిడి గారేమో నెమలి పించాలు తీసుకొచ్చి పెట్టింది. చూడండి. సరిపోయింది. నెమలి పించాలు ఇంట్లో ఉంటే శుభం జరుగుతుందని అంటారు కదా మామయ్య. మన ఇంట్లో అందరికీ అన్ని వేళలా శుభం జరగాలని తెచ్చిపెట్టాను. అత్తయ్య గారికి నెమలి పించాలంటే నచ్చదని నాకు తెలీదు. చూడమ్మా, నీకు నిజంగా నెమలి పించాలంటే నచ్చదా? నెమలి పించాలు నచ్చకపోవడం కాదు తాతయ్య, వదిన తెచ్చిపెట్టింది కదా, అదే నచ్చడం లేదనుకుంటా. కామాక్షి, ఆ పిల్ల వయసు కంటే డబుల్ వయసు ఉంది నీకు. కానీ తనెందుకు నెమలి పించాలు తెచ్చిపెట్టిందో నీకు తెలీదు. కానీ ఊరికే ఆ పిల్ల మీద అరవడం మాత్రం తెలుసు. ఎప్పుడు మారతావో ఏంటో. అత్తయ్యనంటారేంటి మావయ్య గారు? నెమలి పించాలు ఇంట్లో ఉండడం మంచిదని చెప్పొచ్చు కదా. ఏంటమ్మా, నువ్వు మీ అత్తను వెనకేసుకుని వస్తున్నావా? మీకంటే పెద్దదది. పిల్లలు మీకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే అది మీకు చెప్పాలి. మీరు దానికి చెప్పడం కాదమ్మా. సార్ పోస్ట్. ఆది సార్, ఇదిగోండి లెటర్. సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. Yes! Success! గుండమ్మా, సక్సెస్ గుండు, సక్సెస్! నో, ఎంత ఎగ్జైట్ అయినా ఇంత బరువు ఎత్తకూడదు. సక్సెస్ నానా. దించరా. ఏంటండి, మావయ్య గారికి కళ్ళు తిరుగుతాయి. ఇక చాలు, దింపండి. ఏమైంది మనవడా? నానా, ఆనందంతో నాకు మతిపోతుంది గుండు. అంత శుభవార్త ఏంట్రా? నా లైఫ్ అంబిషన్ నెరవేరే రోజు దగ్గరకు వచ్చేసిందమ్మా. అంటే ఆ లెటర్ ఢిల్లీ నుండా? ఎస్, కరెక్ట్గా గెస్ చేసావు లోకేశ్వరి.
రే బాబీ చూడరా, త్వరలోనే ఫైనల్స్ అని నన్ను ఇన్వైట్ చేస్తూ ఆఫీషియల్గా లెటర్ పంపించారు. ఈ ఫైనల్స్లో గెలిస్తే నా లైఫ్ అంబిషన్ నెరవేరిపోతుంది. ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధిస్తావు నాన్నా. అవునండి, కష్టపడి పనిచేశారు, అనుకున్నది సాధించారు. అలాగే మీరు మీ కష్టాన్ని నమ్ముకోండి. ఇదంతా నా మనవరాలు చేసిన నెమలు పించాలి ఎఫెక్ట్ మనవడా. పించాలకే సక్సెస్లు వచ్చేస్తాయా? ఓసే పిచ్చిదానా, భక్తి అనే పుష్పం మనిషిలో ఉంటే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే దిగొస్తాడే. అది నువ్వు అనుకునే లక్ష్యాన్ని సాధించే రోజు దగ్గర పడిందిరా. నాకు చాలా ఆనందంగా ఉందిరా. నువ్వు ఖచ్చితంగా గెలవాలి, గెలుస్తావు కూడా. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. హారత్ తీసుకో బాబీ. అన్నయ్య, మావయ్య కంగ్రాట్స్ అన్నయ్య. థ్యాంక్ యూ రా. తీసుకోండి. గుణమా, ఏంటేలోకి వచ్చింది శుభవార్తే కదా, నువ్వేంటి చేతులు నలిపేసుకుంటున్నావు? శుభవార్త ఎవరికి? ఆ గుండమ్మకి, ఆదికి, నాకు కాదు. దాని కంట్లో ఏడుపు చూడాలనుకుంటే ఎప్పుడూ ఆనందమే కనబడుతోంది. అది నవ్వుతూ ఆనందంగా ఉంటే రంపం పెట్టి నా గుండెని కోసేస్తున్నట్టుగా ఉంటుంది నానమ్మా. దాన్ని సరైన దెబ్బ కొట్టడానికి ఏదో ఒక శక్తి నాకు తోడుగా కావాలి. నా పగతో పాలు పంచుకునే ఒక చెయ్యి కావాలి. నాకు ఒక బలమైన సపోర్ట్ కావాలి. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, మీకు బ్యాడ్ న్యూస్. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీకు టికెట్ ఇవ్వకూడదని పార్టీ నిర్ణయించింది మేడం. ఎందుకురా పార్టీ నా మీద అంత కక్ష గట్టింది? పార్టీ ఫండ్ ఎంతైనా ఇస్తానని చెప్పాను కదా. దానంతటికి కారణం గతంలో మీ గురించి ఆ గుండమ్మ చేసిన పబ్లిసిటీ మేడం. గుండమ్మ? ఆ గుండమ్మ చేసిన పని వల్ల జనంలో ఇప్పటికీ మీ మీద ఆ నెగిటివ్ ఫీలింగ్ అలానే ఉంది. సో పబ్లిక్లో మీ మీద ఇంత నెగిటివ్ టాక్ ఉన్నప్పుడు మీకు టికెట్ ఇస్తే ఆ స్థానాన్ని కోల్పోవలసి వస్తుందని పార్టీ నిర్ణయించింది మేడం. గుండమ్మ రాజకీయాల్లో ఆకాశమంత ఎత్తుకి ఎదగాల్సిన దాన్ని పాతాళానికి తొక్కేశావు కదే. ఆ గుండమ్మని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండమని చెప్పాను కదా. ఏడాడు ఇక్కడే ఉన్నాను మేడం. మీరు చెప్పిన రోజు నుండి గుండమ్మని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను మేడం. తను ఇప్పుడు ఫుల్ జోష్లో ఉంది. కారణం? వాళ్ళ ఆయనకి ఢిల్లీలో ఫ్యాషన్ షో కాంపిటీషన్ ఉందంట మేడం. గతంలో వెళ్ళి మొదటి రౌండ్లోనే విన్ అయ్యి వచ్చాడు మేడం. త్వరలో ఫైనల్స్. టాప్ మోడల్గా అనౌన్స్ చేయడం తన లైఫ్ ఫ్యామినేషన్ అంట మేడం. అతను గెలవాలనుకుంటూ గెలుస్తాడంటూ సంబరపడిపోతుంది మేడం. నా జీవితాన్ని దెబ్బ కొట్టి వాళ్ళాయన భవిష్యత్తు బాగుండాలని కలలు కంటుందా? చూస్తా. వాళ్ళు ఆ కాంపిటీషన్లో గెలవడం కాదు, కాంపిటీషన్లో పాల్గొని అర్హత కూడా లేకుండా చేస్తాను. ఆ గుండమ్మతో ఈసారి అసలైన యుద్ధం చేస్తాను.